హాయ్ అండి. భవానీ డైలీ జోన్‌కి స్వాగతం. ఈరోజు మా ఇంట్లో సింపుల్‌గా బీట్రూట్, క్యారెట్ ఫ్రై చేసుకున్నాను. వంట చేస్తూ ఉంటే మనసులో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి కదా ఫ్రెండ్స్. అందుకే ఈరోజు ఈ రుచికరమైన వంటతో పాటు చాలామంది మనసుకు దగ్గరైన ఒక చిన్న ఎమోషనల్ కథను మీతో పంచుకోవాలని అనుకున్నాను. సొంత ఇల్లు అనే కల గురించి ప్రతి కుటుంబం జీవితంలో ఉండే ఒక నిజమైన భావోద్వేగం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. కథ చివరి వరకు వినండి ఫ్రెండ్స్. మీ మనసుకు తప్పకుండా దగ్గరవుతుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు వంట మొదలు పెడదాం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక చిన్న కల ఉంటుంది. ఆ కలల్లో ఒకటి సొంత ఇల్లు. ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, ఎంత డబ్బు సంపాదించినా ఒకరోజు ఎవ్వరైనా అడిగే ప్రశ్న మాత్రం ఒక్కటే, మీకు సొంత ఇల్లు ఉందా అని. ఆ ప్రశ్న విన్నప్పుడు ఇల్లు లేని వాళ్ళ మనసులో ఎన్నో ఆలోచనలు వస్తాయి. అద్దె ఇంట్లో ఉండడం తప్పు కాదు, కానీ ప్రతి నెల అద్దె కట్టేటప్పుడు ఒకరోజు మన సొంత ఇంటి తాళం చెవి చేతితో ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. సొంత ఇల్లు అంటే కేవలం ఇటుకలు, సిమెంట్ కాదు. అందులో అమ్మ నవ్వు ఉంటుంది, నాన్న కష్టం ఉంటుంది, పిల్లలు కలలుంటాయి, కుటుంబం మొత్తం ఆనందం ఉంటుంది. చిన్న ఇంటైనా అది మనదైతే వచ్చే ప్రశాంతతే వేరు. చాలామంది ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. పగలు, రాత్రి పని చేస్తూ ఉంటారు. ఒక్క కారణం కోసం, మన కుటుంబానికి ఒక సొంత ఇల్లు ఉండాలి అనే ఆశ కోసం. కలలు వెంటనే నిజం కావు, కానీ కష్టపడే వాళ్ళు కలలు ఒకరోజు తప్పకుండా నిజమవుతాయి. ఈరోజు అద్దె ఇంట్లో ఉన్నవాళ్ళు రేపు సొంత ఇంటి ముందు నిలబడే రోజు కూడా రావచ్చు. అందుకే ఆశను ఎప్పుడూ వదలకండి. చిన్న చిన్న అడుగులు వేస్తూ, కొద్ది కొద్దిగా పొదుపు చేస్తూ మన లక్ష్యం వైపు ముందుకు సాగాలి. మన విలువను నిర్ణయించేది మన ఇల్లు కాదు, మన మంచి మనసు, మన కష్టం, మన నిజాయితీ. కానీ సొంత ఇల్లు అనే కల ఉంటే ఆ కల కోసం కష్టపడడం మాత్రం ఎప్పుడూ ఆపకండి. ఒకరోజు మీ ఇంటి గుమ్మం ముందు నిలబడి ఇది మా ఇల్లు అని గర్వంగా చెప్పే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆ కల నెరవేరాలి. మీ అందరికీ మంచి జరగాలి. మీ కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే ఒక చిన్న లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఎమోషనల్ కథలు, డైలీ వ్లాగ్స్ కోసం భవానీ డైలీ జోన్ని సబ్స్క్రైబ్ చేసి నా ప్రయాణంలో భాగం అవ్వండి.